మనమైతే పార్క్ అయితే వచ్చాము. పార్క్ చూడాలి ఎలా ఉందో సూపర్ లేదు. బర్న్‌ఔట్ చేద్దామంటే. ఏం మాట్లాడుతున్నావురా? సౌండ్ అయితే ఎగ్జాస్ట్‌ది మామూలుగా లేదు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ మిస్ కాకూడదంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోర్రి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎస్ఆర్ మోటో వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోర్రి. గైస్, ఇప్పుడైతే మనం అయితే పార్క్ అయితే వచ్చాము. పార్క్ అంటే ఇది బయట అవుట్స్కట్స్లో కొన్ని ఫొటోస్ దిగని వచ్చాము. మీకు కూడా చూపెడతా పార్క్ ఒకసారి. విజన్ చూడరి ఎలా ఉందో. మొత్తం పార్క్ చూడరి ఎలా ఉందో. సూపర్గా ఉంది పార్క్ అయితే. కొన్ని ఫొటోస్ దిగుదాము. బర్న్అవుట్ చేస్తే రావట్లే ఇడ. బైక్ అయితే బ్యాక్ వీల్ అయితే తిరగట్లే. నేను ఒకసారి ట్రై చేస్తా చూడర్రి బర్న్అవుట్కు. కానీ బైక్ వీల్ అయితే ఏం తిరగట్లేదు బర్న్అవుట్ చేద్దామంటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూద్దాం ఒకసారి. చూసారు కదా గైస్, టైర్ అయితే తిరగట్లేదు అంతగా. కొద్దిగా ఏంటంటే నా టైర్కి ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. అందుకు టైర్ అయితే వీల్ అయితే తిరగట్లేదు. చాలా వరకు స్టంట్ చేద్దామని కూడా ట్రై చేసిన, కానీ బైక్ అయితే వీల్ అయితే లేవలేదు. ఏబిఎస్ ఉంది కదా, ఏబిఎస్ వల్ల లేవలేదు. మనం అయితే లోపలికి వెళ్దాం, పార్క్ చూద్దాం ఎలా ఉందో. లోపలికి వెళ్దాం రండి. లోపలైతే చాలా వరకు ఉన్నాయి మంచిగా. పార్క్ అయితే ఎక్సలెంట్. కొన్ని ఫొటోస్ దిగుదామని వచ్చినాం మేము. చూస్తానే పార్క్ అయితే చాలా బాగుంది, కానీ ఎవ్వరు లేరన్నమాట. నేను మా తమ్ముడు వచ్చాము ఇక్కడికి. వచ్చేసి లోపల ఇది ఒకసారి ట్రై చేద్దాం గాయస్. లోపల ఇది ఒకసారి ట్రై చేద్దాం గాయస్. లోపల నుంచి వస్తా నేను లోపలికి. ఇదైతే చాలా స్మూత్గా అయితే లేదు. ఇంకా చూద్దాం రండి ఏమేమి ఉన్నాయి కొత్తగా. ఇది ఎక్సలెంట్ ఉన్నాయి ఇవి పార్క్లో. బైక్ అయితే బర్న్అవుట్ చేయడానికి రావట్లే. అదే ఏమైందో అర్థం కావట్లే బైక్కి. ఎయిర్ ప్రెషర్ వల్ల ఎక్కువ ఎయిర్ ప్రెషర్ అనేది ఉంది, అందుకే బర్న్అవుట్ అయితే కాలేదు. నేను చాలా వరకు స్టంట్ కూడా చేద్దామని ట్రై చేసినా, కానీ మ్యాక్సిమం అయితే స్టంట్ కూడా ఏబిఎస్ ఉండడం వల్ల వీల్ అయితే లేవలేదు. సడన్గా కింద పడిపోతుంది. నేను హెల్మెట్ అయితే తీసుకురాలేదు, ఓన్లీ బైక్ మీద వచ్చాను కొన్ని ఫొటోస్ దిగుదామని. పార్క్ అయితే చూసుకోరి, ఎక్సలెంట్గా ఉంది. బ్యూటిఫుల్ వ్యూ ఉంది. మెయిన్గా ఇక్కడ ఎండ అనేది లేదు, అది ప్లస్ పాయింట్. చల్లగా ఉంది వెదర్ కూడా చాలా. పార్క్ అయితే ఇప్పటికే అక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడైతే ఇంకా కొద్దిగా డెవలప్ చేయడానికి. మనమైతే స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ఇప్పుడైతే బైక్ ఇక్కడ పెట్టేసినాం. పార్క్ వ్యూ కూడా చూసినారు కదా గైస్, చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది వ్యూ. ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తున్నాయి ఇక్కడ ఫొటోస్ అయితే. ఇది టైర్ అయితే ఎయిర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది, అందుకే బర్న్అవుట్ అయితే కాలేదు. లేకపోతే వీల్ అయితే లేస్తుంది, ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది అనమాట. నేను ఫ్రంట్ వీల్ కూడా లేపడానికి ట్రై చేసిన, కానీ ఏబిఎస్ సెన్సార్ వల్ల అయితే వీల్ అయితే లేయలేదు. మీకు ఆ వీడియో చూడర్రి.
సౌండ్ అయితే ఎగ్జాస్ట్ది మామూలుగా లేదు. ఎగ్జాస్ట్ది సౌండ్ అయితే దీని సౌండ్కే తీసుకోవచ్చు. మామూలుగా రాలేదు సౌండ్ అయితే బైక్ది. అయితే సౌండ్కే తీసుకోవచ్చు, మామూలుగా రాలేదు సౌండ్ అయితే. అందుకే చూసినారు కదా గైస్, వీలీ లేద్దామన్నా ఇక్కడ అయితే ఎయిర్ ప్రెషర్ ఎక్కువ వల్ల లేలే టైరు. లేకపోతే వీలీ అయితే కంపల్సరీ లేదు. పార్క్ అయితే ఒకసారి విజన్ చూసుకోరు ఎలా ఉందో. మొత్తం విజన్ చూడాలి. పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పార్క్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే కొన్ని దిగాలనుకున్నాం, దిగినాం. ఫొటోస్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, వెళ్ళి చూడాలి. మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి KTM లవర్ సంతు అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఫాలో చేసి నన్ను. ఇది గైస్ మెయిన్ ఈ వ్లాగ్ అయితే ఇందరితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇది గైస్ ఇంతటితో అయితే మీకు నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.